Hi everyone, this is TVK. Welcome to our channel Mr. TVK Education. Freedom from English. I hope you all doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our new session. Already మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఏది సింపుల్గా స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది. అలా కంటిన్యూ చేసేటప్పుడు ఏ కాలానికి ఎటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, ఎటువంటి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ వచ్చిన తర్వాత ఎటువంటి వెర్బ్ రావాలి అనేది క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అదే క్లాస్కి సంబంధించి ఇది కంటిన్యూషన్గానే ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లా ఉండబోతుంది. మనం కంటిన్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? స్టార్ట్ చేసిన పనిని ఎలా కంటిన్యూ చేయాలి అంటే ప్రెజెంట్ ఒక పని జరుగుతూ ఎలా ఉంది, గతంలో జరుగుతూ ఎలా ఉండేది, ఫ్యూచర్లో జరుగుతూ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ యామీజ్ ఆర్, వజర్, వర్, విల్ బి వీటినే మనం బీ ఫార్మ్స్ అని కూడా అంటాం. మరి బీ ఫార్మ్స్ అని ఎందుకు అంటున్నాం అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఎందుకని కంటిన్యూ యాక్షన్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 రావాలని, ఒకవేళ బీ ఫార్మ్స్గా అవి బిహేవ్ చేస్తే, బీ ఫార్మ్స్గా బిహేవ్ చేయడం అంటే ఏంటి, ఉండుట అనే అర్థం వచ్చేలా బిహేవ్ చేస్తుంది. అదే ప్రెజెంట్లో అయితే ఎలా అని ఉంది అని, పాస్ట్లో అయితే ఉండేది అని, ఫ్యూచర్లో అయితే ఉండబోతుంది. దీన్ని ఉంది, ఉండేది, ఉండబోతుంది ఇవి బిహేవ్ చేస్తాయి కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అని అన్నాం. మరి బీ ఫార్మ్స్ అని అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్కి బదులుగా నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఇన్ ప్లేస్ ఇటువంటివన్నీ ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అని అన్నాం. వీటిని ముఖ్యంగా ఎక్కడ చెప్తామంటే స్థితిని తెలియజేసేటప్పుడు మాత్రమే మనం వీటిని ఉపయోగిస్తాం. ప్రస్తుత స్థితి, గతంలో స్థితి, ఫ్యూచర్లో స్థితి. ఒకసారి చూడండి క్లియర్గా. వెర్బ్ యూజ్ చేస్తే V4 అనే వెర్బ్ యూజ్ చేస్తే కంటిన్యూటీ యాక్షన్, వెర్బ్కి బదులుగా నౌన్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, ఇన్ ప్లేస్ యూజ్ చేస్తే బీ ఫార్మ్స్ స్థితిని తెలియజేసే విధంగా ఉంటుంది. ఇదొక వీడియో అనేది మనం విడివిడిగా చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు రెండింటికి సంబంధించి ఒకేసారి దాంట్లో ఉన్న కన్ఫ్యూజన్ పోగొట్టే ప్రయత్నం చేస్తాను. రెండింటికి ఒకేసారి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ కంటిన్యూటీ యాక్షన్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్ అంటే ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ అనేది రాబోతుంది. చూడండి, ఈ బీ ఫార్మ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. దీని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. దిస్ మూవీ అంటే ఏంటి, ఐయుదే హీ షీట్లో దిస్ మూవీ అనేది ఇట్ వచ్చిన తర్వాత ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ రావాలని చెప్పుకున్నాం. హీ షీ ఇట్కి ఈజ్, ఇదేంటిది హెల్పింగ్ వెర్బ్. ఇంట్రెస్టింగ్ అనేది V4 అంటే మనం యాక్షన్ గురించి చెప్పాం. ఒక పని కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం నేను ఏదైనా చూస్తున్నా ఒక మూవీని, ఆ మూవీ ఎవరైనా అడిగారు ఏంటి మూవీ ఎలా ఉంది అంటే అప్పుడు ఏమని చెప్తున్నాను, దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం నా కళ్ళ ముందు జరుగుతూ కంటిన్యూ చేస్తూ ఉన్న పని ఏంటి అంటే మూవీ అనేది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. కాబట్టి నేను ఏం చెప్పాను, దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. నువ్వు చూస్తున్నాను చెప్పు మూవీ ఇంట్రెస్టింగ్గా ఉందని ఇప్పుడు చెప్పాను. అదే గతంలో నేను థియేటర్ నుంచి బయటకు వస్తాను, మూవీ చూస్తున్నాను చెప్పి నీకు ఏమనిపించిందిరా అంటే అప్పుడు ఏమని చెప్తామంటే దిస్ మూవీ వాజ్. ఓకేనా? ఎప్పుడైతే ఇది ఇట్గా తీసుకున్నామో ఇట్ తర్వాత పాస్ట్లో వాజ్ రావాలి. దిస్ మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. చూస్తూ ఉన్నప్పుడు అడిగితే ప్రజెంట్ కాబట్టి దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. చూడటం అయిపోయిన తర్వాత మూవీ చూస్తున్నాను చెప్పి ఎలా ఉందంటే అంటే నువ్వు గతంలో ఒక పనిని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడిగితే ఏమని చెప్పాలి, దిస్ మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ నీ ఫ్రెండ్ నువ్వు కలిపి సినిమాకి వెళ్ళారు, ఆల్రెడీ తను చూసేశాడు.
మూవీ ఎలా ఉందిరా అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు, నువ్వు చూడలేదు కాబట్టి. నీ ఫ్రెండ్ చూసేసాడు, అప్పుడు నీ ఫ్రెండ్ నీతో అంటున్నాడు ఏమని, దిస్ మూవీ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకేనా? ఏమంటున్నాడు నీ ఫ్రెండ్, ఈ మూవీ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ చూశాడు కాబట్టి తెలుసు. ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాం. ఇప్పుడు చూడబోతున్నాం అంటే ఫ్యూచర్లో జరిగే ఒక యాక్షన్ గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని, దిస్ మూవీ విల్ బి ఇంట్రెస్టింగ్. ఫ్యూచర్లో జరిగే ఒక యాక్షన్ గురించి తను చెప్తున్నాడు కాబట్టి అటువంటి అప్పుడు ప్రతిదీ ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మనం విల్ బీనే యూజ్ చేస్తాం. విల్ బీ యూజ్ చేసి యాక్షన్ కాబట్టి వెర్బ్ అనేది చెప్తాం. దాన్ని ఏ రూపంలో చెప్తాం, V4. ఓకేనా? వెర్బ్ అనేది V4లో చెప్పాలి. నెక్స్ట్, ఐ ఆమ్ రీడింగ్ ఏ నోవెల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రజెంట్ నేనేమైతే చేస్తూ ఉన్నానో ఆ పనిని చెప్తున్నాను. నేను చేసే పని ఏంటి, రీడింగ్. ఎవరు, నేను. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఐ వచ్చిన తర్వాత ఏం రావాలి, యామే రావాలి. ఎప్పుడైతే అయామ్ అని యూజ్ చేసామో దాని తర్వాత ఒక యాక్షన్ ఎప్పుడైతే చేస్తున్నానో ఆ యాక్షన్ని V4 రూపంలో రాయాలి. ఐ ఆమ్ రీడింగ్ ఏ నోవెల్. ఓకేనా? ప్రస్తుతం చేస్తూ ఉన్న పని. ఇప్పుడు ప్రస్తుతం చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్పాను. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగా కూర్చున్నాను నేను. నా ఫ్రెండ్ వచ్చి అడిగాడు, ఏంట్రా ఖాళీ కూర్చుని ఇప్పటివరకు ఏం చేసేవారంటే అప్పుడు ఏమని చెప్పాలి, ఐ వాజ్ రీడింగ్ ఏ నోవెల్. ఓకేనా? అర్థమైందా? ప్రస్తుతం చేస్తూ ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ రీడింగ్ ఏ నోవెల్ అని చెప్పా. ప్రస్తుతం ఖాళీగా కూర్చున్నాను, నా ఫ్రెండ్ వచ్చి అడిగాడు ఏమని, ఇప్పటివరకు ఏం చేసేవరా. ఇప్పటివరకు నేను గతంలో చేస్తూ ఉన్న పని ఏంటి, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నాం, వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక పని చేయబోతున్నా. ఏం చేయబోతున్నాను అంటే ఐ విల్ బి రీడింగ్ ఏ నోవెల్. నేను ప్రస్తుతం చేస్తూ ఉన్నాను ఈ పని. మా ఫ్రెండ్ వచ్చాడు. మా ఫ్రెండ్ వచ్చి ఇప్పటివరకు ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాను, గతంలో చేసిన పని, కంటిన్యూ చేసిన పని ఐ వాజ్ రీడింగ్ ఏ నోవెల్ అని చెప్పా. మా ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేయబోతున్నాను, ఐ విల్ బి రీడింగ్ ఏ నోవెల్. ఇలా మనం ప్రస్తుతము కానీ గతము కానీ భవిష్యత్తులో కానీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ కాలంలోనైనా సరే ఒక పనిని కంటిన్యూ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దానికి యామిజార్ అయితే ప్రజెంట్లో ప్లస్ V4 అని, పాస్ట్లో అయితే వజార్ ప్లస్ V4 అని, ఫ్యూచర్ అయితే విల్ బి ప్లస్ V4 అని యాక్షన్స్ని యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పచ్చు. దీన్ని ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్ లైఫ్లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? సింపుల్గా ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకొని కంటిన్యూ చేస్తున్నామో ఈ స్ట్రక్చర్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కంటిన్యూ యాక్షన్స్కి ఓకే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి వీటిల్నే బీ ఫార్మ్స్ అని కూడా అంటారు కదా అని చెప్పుకున్నాం. ఏమని, ఉండుట అనే అర్థం వచ్చేలా. ప్రజెంట్ అయితే ఉంది, పాస్ట్ అయితే ఉండేది, ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. కాబట్టి దాని గురించి ఏం చేయాలి, ఈ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి. వేటితో, నౌన్తో కానీ, యాడ్జెక్టివ్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఇన్ ప్లేస్ ఎక్కడైతే మనం ఉన్నామో ఆ ప్లేస్తో కానీ రీప్లేస్ చేయాలి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా 3 కాలాల్లో ఎలా చెప్పాలో మీకు డిస్కస్ చేద్దాం మీతో. అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, షీ సబ్జెక్ట్, షీ వచ్చిన తర్వాత ఏం రావాలి, ఈ షీట్కి ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఏ డాన్సర్, డాన్సర్ అనేది ఏంటి ఇక్కడ, ప్రొఫెషన్. ఓకేనా? తన స్థితి, ఆమె ఇప్పుడు ఎలా ఉందంట, షీ ఈజ్ ఏ డాన్సర్, ప్రస్తుతం ఉన్న స్థితి. ఇప్పుడు ఆవిడ డ్యాన్స్ చేయట్లేదు, డ్యాన్స్ చేయడం మానేసి ఇప్పుడు తను సాంగ్స్ పాడుతుంది. ప్రజెంట్ ఆమె సింగర్ కదా, మరి పాస్ట్లో ఆమె ఏమని చెప్పాలంటే షీ వాజ్ ఏ డాన్సర్. ఓకేనా? అర్థమైందా? ప్రజెంట్ ఆమె డాన్సర్ కాబట్టి డాన్సర్ అని చెప్పింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె డ్యాన్స్ చేయడం మానేసి సింగింగ్ చేస్తుంది. అప్పుడు ఒకప్పుడు మీ స్థితి ఏంటి అని చెప్పాలంటే అప్పుడు ఏమని చెప్తుంది, షీ వాజ్ ఏ డాన్సర్.
ప్రెజెంట్ డాన్సర్, పాస్ట్లో డాన్సర్, కానీ ఇప్పుడు ఏది కాదు, ఫ్యూచర్లో తను డాన్సర్ కాబోతుంది. అంటే ఫ్యూచర్లో తను ఎలా ఉండబోతుంది? షీ విల్ బి ఏ డాన్సర్. అర్థమైందా? ప్రస్తుత స్థితి, గతంలో స్థితి, ఫ్యూచర్లో తను ఉండబోయే స్థితి. ఓకేనా? తను ఏ విధంగా అయితే ఉండబోతుందో ఆ స్థితిని తెలియజేస్తుంది. నెక్స్ట్, దే ఆర్ హ్యాపీ టుడే. చూడండి, టుడే అంటే ఈరోజు, ప్రస్తుతానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఏమని? వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. ఇక్కడ హ్యాపీ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. అంటే అది ఒక ఫీలింగ్ కదా, పర్సన్ అనే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ఫీలింగ్ తెలియజేస్తుంది. దీన్ని యాడ్జెక్టివ్గా తీసుకుంటాం. దే ఆర్, దే వచ్చిన తర్వాత ఏం రావాలి? ఉయ్యు దేకి ఏం రావాలి? ఆర్ రావాలి. కాబట్టి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేది ఆర్ రావాలి. దాని తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ప్రొఫెషన్ కానీ ఇన్ ప్లేస్ కానీ ఏదైనా రావచ్చు. ఇక్కడ యాడ్జెక్టివ్ ఉపయోగించి స్థితినే చెప్పాను. ఏమని? వాళ్ళు ఎలా ఉన్నారు, ఉంది. ఓకేనా? ఎలా ఉన్నారు అంటున్నాం. ఎలా ఉన్నారు అంటే వాళ్ళ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు హ్యాపీ. దే ఆర్ హ్యాపీ టుడే. ఇప్పుడు ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పుకున్నాం. ఒక రోజు గడిచిపోయింది, సమయం గడిచింది కొంతకాలం. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు బాధలో ఉన్నారు అనుకుంటాం. మరి నిన్న ఎలా ఉన్నారా మీరు అంటే అప్పుడు ఏం చెప్తారు? దే వర్ హ్యాపీ ఎస్టర్డే. ఈరోజు హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఒక రోజు గడిచింది, ఆ రోజు బాధగా ఉన్నారు. ఈరోజు బాధగా ఉన్నారా? కానీ నిన్న ఎలా ఉన్నారని చెప్పాలంటే దే వర్ హ్యాపీ ఎస్టర్డే. ఓకేనా? నిన్న గురించి ఈరోజు గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్. ఈరోజు బాధగా ఉన్నాం అనుకోండి, రోజు బాధగానే ఉంటాం, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండబోతాం, ఏదో ఒక టైంలో ఉంటాం. అప్పుడు ఏమని చెప్పాలంటే దే విల్ బి హ్యాపీ టుమారో సంథింగ్, ఏదో ఒకటి చెప్పచ్చు. టైం చెప్పినా చెప్పకపోయినా దే ఆర్ ఎప్పుడైతే చెప్పామో ప్రస్తుతానికి సంబంధించింది ఏదో వాళ్ళ స్థితి చెప్తున్నారు అని అర్థం. దే వర్ అని చెప్తున్నారంటే గతంలో వాళ్ళు ఉన్న స్థితి గురించి మాట్లాడుతున్నారని అర్థం. దే విల్ బి అని ఎప్పుడైతే చెప్తున్నారంటే ఫ్యూచర్లో వాళ్ళు ఉండబోయే స్థితి గురించి చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టైం చెప్పినా చెప్పకపోయినా స్టార్టింగ్లో టైంని మెన్షన్ చేయండి, ఎందుకంటే అలవాటు అవడం కోసం. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో టైం చెప్పక్కర్లేదు. ఇంకా జస్ట్ హెల్పింగ్ వెర్బ్ని ఇండికేట్ చేసేటప్పటికి అర్థమైపోవాలి మనకి. ఓహో, ఆర్ అంటే ప్రజెంట్ గురించి, వర్ అంటే పాస్ట్ గురించి, విల్ బి ఎప్పుడైతే యూజ్ చేసాడో ఫ్యూచర్ గురించి అడుగుతున్నాడు, ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. మనం కూడా ఇదే చెప్పాలి అని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అండ్ లాస్ట్ వన్, సబ్జెక్ట్ అనేది ఉయ్యిగా తీసుకున్నాం. ఉయ్యుదే వచ్చినప్పుడు ఏం రావాలి? ఆర్. ఇది హెల్పింగ్ వెర్బ్. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ వచ్చిందో మనం ఒక యాక్షన్ చెప్తున్నాం. ఏమని? వీఆర్ హెల్పింగ్. నేను ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను, నాకు అది ఎలా చేయాలో తెలియట్లేదు. అప్పుడు మా సారో ఎవరో ఒకరు వచ్చి అంటారు, ఏమని చెప్పి, నీకు పని ఎలా చేయాలో తెలియట్లేదు కదా, వీళ్ళందరూ నీకు సాయం చేస్తుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ప్రస్తుతం ఒక పనిని కొనసాగిస్తుంటారు. నీకు ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. వీఆర్ హెల్పింగ్ యూ. కొంతమంది వచ్చి చెప్పారంట నాకు, ఏమని? నువ్వు ఎలా పని చేయాలో తెలియట్లేదు కదా, మేము నీకు సహాయం చేస్తాం, ప్రస్తుతం కొనసాగిస్తాం, సహాయాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకేనా? వీఆర్ హెల్పింగ్ యూ. ఓకే, పని అయిపోయింది, నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఎవర్రా నీకు హెల్ప్ చేశారు, నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అని చెప్పాలి. అప్పుడు ఏమని చెప్తాం? దే వర్ హెల్పింగ్ మీ. ఓకేనా? వీఆర్ హెల్పింగ్ యూ అని వాళ్ళు వచ్చి చెప్పారు, నేను పనిలో సక్సెస్ అయిపోయాను. అప్పుడు నేను చెప్తున్నాను, నేను సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే గతంలో కొంతమంది నాకు సాయం చేస్తూ ఉన్నారు. దే వర్ హెల్పింగ్ మీ. ఫ్యూచర్లో నేను ఎవరికైనా సాయం చేయాలంటే ఏం చెప్పాలి?
I will be helping you. Subject, helping verb, main verb, object. ఓకేనా? క్లియర్? ఇక్కడ సహాయం అనేది ప్రస్తుతం కొంతమంది నాకు చేస్తూ ఉన్నారు, గతంలో కొంతమంది నాకు సహాయం అనేది చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్లో నేను వేరే ఒకరికి సహాయం చేస్తూ ఉంటాను. ఇలా యామీజార్ అనేది ఉపయోగించి ప్రెజెంట్లో కొనసాగించే పనిని లేదంటే వెర్బ్ని రీప్లేస్ చేస్తూ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ప్రొఫెషన్ కానీ ఇన్ ప్లేస్ కానీ ఉపయోగించి స్థితిని చెప్పచ్చు. ఈ రెండింటిని ఒకేసారి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇప్పటి వరకు ఉన్న కంటిన్యూటీ యాక్షన్ అంటే ఏంటి, ఈ కంటిన్యూటీ యాక్షన్స్ని బీ ఫార్మ్స్ అని ఎందుకంటాం, వీటి మీద మనకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. వీటి ప్లేస్లో ఏదో ఒకటి పెట్టండి. మీరు రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని కొనసాగిస్తున్నట్టు. ప్రస్తుతం స్లీపింగ్, రీడింగ్, వాచింగ్, రన్నింగ్, వాకింగ్, ఈటింగ్ ఏది పెట్టినా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పని. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? వాచింగ్. అయిపోయిన తర్వాత ఇంతసేపు ఏం చేశారంటే ఐ వాజ్ వాచింగ్. ఆల్రెడీ 2 వీడియోలు అయిపోయినాయి, 3వ వీడియో చూడబోతున్నారంటే ఐ విల్ బీ వాచింగ్. ఓకేనా? ఇలా సింపుల్గా కంటిన్యూటీ యాక్షన్స్ అండ్ స్థితుల గురించి చెప్పేటప్పుడు యామీజార్ అనేది ప్రెజెంట్ టెన్స్కి, వజార్ అనేది పాస్ట్ టెన్స్కి, విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్కి ఉపయోగించి క్లియర్గా చెప్పచ్చు. ఓకేనా? ఈ క్లాస్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఓకేనా? వీడియో ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది, ఇప్పటివరకు ఎవరైనా ఇలా మీకు అంతా ఒకేసారి చెప్పి కన్ఫ్యూజన్ లేకుండా ఉంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని ఉంచండి. మనం పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు పెట్టగానే మీకు అందుబాటులో ఉంటాయి ఇవి. ఓకేనా? రోజు పెట్టినట్టు ఈరోజు కూడా వీడియోకి ఎండింగ్లో వెర్బ్స్ అనేవి పెడతాను. వాటిని ఫాలో అయ్యారంటే మీకు వర్డ్ పవర్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఇంగ్లీష్లో మీరు అనర్గళంగా మాట్లాడగలరు, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.